ప్రాణం పోతే పోయింది మంజు. అది శాశ్వతం కాదు. ఒకవేళ నేను పోయినా... సార్, మీరలా అనొద్దు. బాధపడకు మంజు. ఎప్పటికైనా చస్తామని తెలిసే బతికేవాడు మనిషి ఒక్కడే. ఎన్నో కోరికల్ని పట్టుకుని వేలాడేవాడే మనిషి. మనిషిగా పుట్టిన ఈ విక్రమ్ మాత్రం సత్యమేవ జయతే అనే కోరికను చివరి వరకు పట్టుకునే ఉంటాడు. నా దృష్టిలో మనిషి ఎప్పుడూ చెట్టులా బతకాలి. అలసిపోయిన బాటసారికి చెట్టు నీడనిస్తుంది. నీడన కూర్చున్న మనిషి మీద పూలను రాల్చి గౌరవిస్తుంది. పండ్లు పెట్టి విందు చేస్తుంది. కాని ఇప్పటి మనిషిలో కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం, ద్వేషం, పగ ఇవన్నీ పేరుకుపోయాయి. పేరుకుపోయిన మురికిని తొలగించేవాడే పోలీస్. ఒకవేళ డ్యూటీ కోసం నేను చనిపోయినా బాధపడ్డానికి ఎవరున్నారు? మా అమ్మ తప్ప. కాకపోతే అమ్మ ఒక్కతే ఒంటరవుతుంది. ప్లీజ్ సార్, ఎమోషనల్ అవ్వకండి. సర్లే, అమ్మని చెల్లైనా చూసుకుంటుంది. సార్, మీలాంటి మంచి వ్యక్తికి ఏమీ అవ్వదు. కాకపోతే మీరు మినిస్టర్తో మాట్లాడండి సార్. అవసరమైతే బెదిరించండి. మీరు భయపడకూడదు. డిపార్ట్మెంట్ మీ వెనక ఉంది సార్. ఏంటి మేడం, ఫేస్లో ఏదో తేడా ఉంది? ఏం లేదు సత్య గారు. నాకు అర్థం అవుతుందిలే. స్టేషన్లో ఆ సీఐ ఏదో అనుంటాడు. అదేం కాదు. మరెందుకు కోపంగా ఉన్నావు? కిరణ్మయ్ మేడంని బెదిరించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంట. కిరణ్మయ్ గారిని బెదిరించారా? ఎవరు మంజు? మినిస్టర్. మినిస్టరా? ఏమంటున్నావు మంజు? అసలు కిరణ్మయ్ గారిని ఎందుకు బెదిరిస్తాడు? అన్న స్థాయి ఎక్కడ, కిరణ్మయ్ గారి పొజిషన్ ఎక్కడ? ఆవిడ్ని ఆయన బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది? ఇద్దరు రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా కారు కదా. ఏదన్నా ఓ విషయంలో తేడా వచ్చిందని అనుకోవడానికి. మొదట నాకు కూడా ప్రాబ్లం అర్థం కాలేదు. తర్వాత కిరణ్మయ్ గారు చెప్తే అర్థమైంది. ఏం అర్థమైంది? కిరణ్మయ్ గారు ఏం చెప్పారు? సిఐకి మినిస్టర్కి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమంటుంది కదా. ఆ సిఐ దగ్గరికి కిరణ్మయి మేడంను ఒక విషయం చెప్పమని రాయిబారం పంపిస్తానన్నారంట. అసలు కిరణ్మయ్ గారికి విక్రమ్ గారికి ఏం సంబంధం ఉందని అన్న కిరణ్మయ్ గారిని మినిస్టర్ రాయబారం పంపిస్తానంటాడు? నాకెందుకో ఇందులో ఏదో తేడా ఉందనిపిస్తుంది మంజు. లేదు సత్య గారు, కిరణ్మయి గారే నాకు స్వయంగా చెప్పారు. సిఐ గారి దగ్గరికి నువ్వు బెయిల్ కోసమని రెగ్యులర్గా వెళ్తూ ఉంటావు కదా, అతన్ని నా జోలికి రాకుండా ఉండమని చెప్పు. అలా చెప్పడం వల్ల నా పర్సనల్ కేసులన్నీ మీకే ఇస్తాను అని చెప్పాడంట. మేడం నేను ఇలాంటి రాయబారాలు నడపను అని చెప్పిందంట. కాదు, నేను చెప్తే చెయ్యనంటావా? నీకు సత్య మంజులు చాలా క్లోజ్ కదా. సత్య యూత్ ప్రెసిడెంట్. సత్యకి ఆ సిఐకి ప్రాబ్లం అవుతున్నప్పుడు నా కోసం చేయకపోయినా సత్య మంజుల కోసమైనా చెయ్యాలి. లేకుంటే సత్య మంజులు ఆ సిఐ ప్రాబ్లంలో పడతారు అని మేడంకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట. ఒక్క లాయర్ని ఒక్క మినిస్టర్ బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది? అన్నా సిఐ గారికి భయపడే రకం కాదు. మేమెవ్వరం కూడా ఆ సిఐని లెక్కలో కూడా తీసుకోలేదు. వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు. నేను సిఐ మిమ్మల్ని ఏమైనా చేస్తాడా చెయ్యడా అనే విషయం మాట్లాడడం లేదు. ఆ మినిస్టర్ మేడంకి ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి సత్య గారు? లేదు మంజు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా కొడుకు చెప్తే కరెక్ట్గానే చెప్తాడు. సత్య చెప్పిందే నిజం. నువ్వు ఆ మినిస్టర్ గారి గురించి మాట్లాడడం మానేసి వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో. మంజు చెప్పే విషయాన్ని కొట్టిపడేయకుండా ఒకసారి ఆలోచించు.
మీకేం తెలీదు, మీరు ఊరుకోండి.